బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ లెసన్ సాత్విక్ తనుశ్రీ. కొద్దిగా వారు వేగంగా చెప్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు తనుశ్రీ. నేను ప్రైమరీ క్లాస్ చదువుతున్నాను. నేను నేర్చుకున్న స్టోరీలో ఒక స్టోరీ చెప్తాను. సంతోష ఫలంలో పౌలు శీలల గురించి నేర్చుకుందాం. పౌలు శీలలు ఎందుకు చెరసాల్లో వేయబడ్డారు? పౌలు శీలలు ఒక చిన్న పాపకి ప్రార్థన చేసి దయ్యాన్ని వెలగొట్టారు. అక్కడున్న వాళ్ళందరూ చూసి పౌలు శీలను చెరసాల్లో వేయబడ్డారు. కానీ పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు కానీ దుఃఖపడలేదు, బాధపడలేదు. సంతోషంగా దేవుని ఆరాధించారు పాటలు పాడుతూ. అప్పుడు దేవుడు పౌలు శీలను ప్రార్థన విని భూకంపం కలుగజేశాడు. చెరసాల తలుపులన్నీ విరిగిపోయినాయి. చెరసాల నాయకుడు వచ్చి చూసినప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు? మేము దేవుని బిడ్డలము, మేము వెళ్ళము అని చెప్పారు. అది విని చెరసాల యజమాని కూడా దమ్మి బాప్తిసం పొందాడు. అలాగూ మనం కూడా కష్టాల్లో కానీ బాధలో కానీ దేవుని సంతోషంగా ఆరాధించండి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. నేను ప్రేమ గురించి చెప్పబోతున్నాను. ప్రేమలో మనం పేతురు గురించి తెలుసుకున్నాం. యేసయ్య పేతురుని ఎంతో ప్రేమించాడు, కానీ పేతురు యేసయ్యను ప్రేమించలేదు. నేనెవరో తెలియదు అన్నాడు పేతురు, కానీ యేసయ్య పేతురుని ప్రేమించాడు. మనకు మనం యేసయ్యలాగా అందరినీ ప్రేమించాలి. మనం ప్రేమ ఫలంలో ప్రేమించడం తెలుసుకుంటాం. యేసయ్య ఆగాపే ప్రేమ. అదే సంతోష ఫలంలో మనం పౌలు శీలల గురించి నేర్చుకుంటాం. పౌలు శీలలు వారు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా వారు సంతోషంగా కీర్తిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తారు. వారు దేవుణ్ణి విడిచిపెట్టకుండా వారు చెరసాలలో కూడా దేవునికి కీర్తిస్తూ ప్రార్థించి ఉండారు. ఆమేన్.